ప్రేమలత పల్లయ్య ఈరోజు ఆలంపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసాము. బీఆర్ఎస్ తరఫున వేసాము. కంపల్సరీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు పరిశీలన చేసి మాకే బీఫామ్ ఇస్తారన్న నమ్మకంతో ఈరోజు నామినేషన్ వేసాము. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆలంపూర్ నియోజకవర్గం తరఫు నుంచి నా భార్య ప్రేమలత కల్లపల్లి గారి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మాకు అంటే ఆలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వలేదు సీఎం కేసీఆర్ గారు. మాకే ఇస్తారని ఎంతో పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఈరోజు ఆలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నా భార్య ప్రేమలత కల్లపల్లి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడే నామినేషన్ వేసి బయటికి రావడం జరిగింది. మరి మేము తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి రాష్ట్రం కోసం పోరాడినాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని నిరంతరం వారి నామకరణంతోనే స్మరిస్తూ ఈరోజు నియోజకవర్గంలో కూడా ప్రజల మధ్య నిరంతరం ఉంటూ మరి ఏళ్ళ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీనే పనిచేస్తూ ఉన్నాం. మరి అందుకే ఈరోజు నియోజకవర్గంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైతే చెప్పుకొని తిరుగుతున్నారో, బీఫామ్ రాకుండా కూడా చెప్పుకొని తిరుగుతున్నారో ఆ నాయకులను నమ్మే పరిస్థితులు లేదు. నియోజకవర్గ ప్రజలకు కూడా విశ్వాసం కోల్పోయినారు. కాబట్టి మా ఉద్యమ నాయకురాలైనటువంటి నా భార్య మహిళా ఉద్యమ నాయకురాలు ప్రేమలత గారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో పనిచేసింది. మరి పార్టీలో కూడా నిరంతరం కృషి చేస్తూ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి మేము నిరంతరం ఆలంపూర్ నియోజకవర్గంలోనే ప్రజల మధ్యనే ఉన్నాం. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు నిరంతరం చేరవేస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా మహిళా నాయకురాలైనటువంటి ప్రేమలత గారికి బీఫామ్ ఇచ్చి ఆశీర్వదిస్తారని మేము విశ్వాసంతో ఉన్నాం, నమ్మకంతో ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఇస్తే పార్టీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో గందరగోళంలో పరిస్థితులు ఉంది. వాళ్ళ వైపు ప్రజలు ఎవరు కూడా వాళ్ళని విశ్వసించడం లేదు, వాళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా మూడో వ్యక్తి రావాల్సిందే. అది కూడా మహిళకి ఇస్తే సీఎం కేసీఆర్ గారు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక మహిళా నాయకురాలు కూడా లేరు. ప్రజెంట్ నా భార్య ప్రేమలత గారికి ఈ ఆలంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా మహిళలకు కూడా పెద్దపీట వేసినట్టు మహిళా లోకం కూడా అంతా హర్షించే విధంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు మాకు ఖచ్చితంగా బీఫామ్ ఇస్తారనే నమ్మకంతోనే ఈరోజు వారి పైన ఎంతో నమ్మకంతోనే ఈరోజు మేము బీఫామ్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మాకే బీఫామ్ వస్తుంది. మేము ఖచ్చితంగా బరిలో ఉంటాం, ఖచ్చితంగా గెలుస్తామని మాట్లాడుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.